నానా ఈ బెండకాయ వేపుడు కాస్త హై స్వీటీ ఓసారి ఎలా వస్తారా? షూర్ తప్పకుండా. ఇవాళ మీ ఆవిడేమిటి ఇంత తొందరగా వచ్చింది? కరెక్టే. ఇవాళ మీ పెళ్లి రోజు కదా? అవును పెళ్లి రోజు కదా. ఏమిటా ఓరచూపులు? ఓరచూపులు కాదు, ఎడం కన్నా అద్దం పగిలితేను. తలకా కట్టేంటి? తలనొప్పిగా ఉంటేను. ఇవాళ జనవరి 16. అయితే ఏంటట? మన పెళ్లి రోజు. తెలుసు, కానీ ఏం లాభం? తలకా కట్టుకట్టుకుని ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను. నేను తెచ్చి నీ కొత్త బట్టలు కట్టుకుని ఎలాసన్ వేసుకొని పడుకోండి. మీరెప్పుడు వెళ్తే కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను. కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను. బాబు, మా అన్నయ్య మొద్దపై మాటలతో బోర్ కొట్టి చేస్తున్నాడు. ఇంకేమైనా చేయవా? స్పీడ్ గా చేయనా స్లోగా చేయనా? స్పీడ్ గాని చెయ్యి. చూడు కాళహస్తి, చూడు నా కళ్ళల్లోకి చూడు, సూటిగా నా కళ్ళల్లోకే చూడు, దిక్కులు చూడ చూడు. వచ్చేస్తున్నావు, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు, వచ్చేసావు. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు, పురుషలింగము కాదు, నపూంసకుడివి. జ్యోతి బలి చేస్తున్నాడు కదా. నిన్ను కూడా సరదాగా హిప్నాటైజ్ చేయనా? ఇక్కడే కాదు, మేడం ఇది. ఇదేంటి మంచం మీద కూర్చోబెడుతున్నా? చెప్తాను, చూడు నా కళ్ళలో సూటిగా చూడు, దిక్కులు చూడకు. వచ్చేస్తున్నా, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నా, వచ్చేసావు. స్లీప్. ఇప్పుడు నువ్వు నా భార్య. ఏమిటి ఎగిరి కాలుతో తంతే పడిపోయే ఈ కొంప కనీసం 20,000 చేయదు, దీనికి ₹1,00,000 కావాలా? నా రేట్ నేను చెప్పాను, అవసరం మీది, ఇల్లు నాది. ఇంకా నయ్యం, గుండు మాది, మంగళకత్తి నీది అన్నావు కాదు. తొందరపడకుండా ఆలోచించి రేటు మళ్ళీ చెప్పి కంగారుగా మేము ఇల్లు కొనాలి, కంగారుగా ఇల్లు పడగొట్టించేయాలి, కంగారుగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టించాలి, కంగారుగా మా అమ్మాయి గారు అందులో. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట. ₹1,00,000 ఇచ్చి కొంటే కొనండి, లేకపోతే బయటికి నడవండి. ఎంత పొగర్రా నీకు? మమ్మల్ని బయటికి నడమంటావా? నిన్ను ఎవరతను చూలతో కంగారు పెట్టాడు? మా అల్లుడు బాబు, కొంచెం కోపం ఎక్కువ. అయితే మేమెవరో తెలుసుకోకుండా అంత రఫ్గా బిహేవ్ చేస్తాడా? ఎవరతను? ఏం చేస్తుంటాడు? వాడితో మీకెందుకులేండి, ఏదో హత్యలు చేసి పొట్టపోసుకుంటూ ఉంటారు. ఏమిటి హత్యలు చేసి పొట్టపోసుకుంటాడా? ఊరనే సత్యం గోలా, మెల్లగా చెప్పి కంగారు పెడతావయ్యా. బాబు, ఇల్లు కొనకపోతే నాన్నగారు ఊరుకోరు, అమ్మాయి గారు అన్నమైనా ముట్టరు. పెద్ద డబ్బు పోతే పోయింది, కంగారు పడకుండా ఇచ్చేయండి. సరే, ఈ స్టాంప్ పేపర్ మీద సంతకం చేయించు. కంగారు పడకుండా తొందరగా సంతకం పెట్టు. నువ్వు అడిగినట్టే మొత్తం డబ్బు నీకు ముట్టిందిగా, ఇక వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మైక్ పెట్టాలి. ద జూట్. సార్, నేనేం పాఠానికి రాలేదు, మైక్ ఎందుకు? గుడ్ క్వశ్చన్. ఆడేవాళ్ళకు కూడా మైక్ పెట్టాలి, ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ప్లీజ్ కోఆపరేట్. థ్యాంక్ యూ. తక తయ్య 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 తక తయ్య తయ్య తయ్య. గుడ్ మైక్. ఎక్కడ కూర్చుందో చూడు, ఏదైనా మాట్లాడతల్లి. ఏం మాట్లాడాలి? ఐ లవ్ యూ అని చెప్పు. బలరాం, నేను మొబైల్లో మాట్లాడుతున్నావు? నేనేరా? ఒరే దరిద్ర మామ, ఇక్కడికి తగలంటావా? వీడి కెమెరామెన్ కాదు, లైట్లు మూసే కూలేదు. బక్కడా బట్టతలోడా, నీకు అసలు బుద్ధుందా? ఇంతకాలానికి ఒక అందమైన అమ్మాయిని సెట్ చేసుకుంటే చెడ కొడతావా? కడుపు అన్నం తిన్నావా, గడి తిన్నావా? ఇవాళ కరెక్ట్ చెప్పు, నా కూతురు పెళ్లి చేసుకుంటా లేదా? డేట్ ఫిక్స్ చేయాలి. నువ్వే ఒక వానపావువి, వానపావు కన్నా పిల్ల పావుని ఎవడు చేసుకుంటారా? అయితే నా కూతురు అంజలి నువ్వు చేసుకో అన్నమాట. అంజలో గింజలో ఎవడు చేసుకుంటాడా? నీ వీక్ పాయింట్ మనం చేసిన టచ్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అడగండి. ఏంటి సార్? పంది ఏం కూర్చోవరా? ఏంటి అడిగితే పోరా పంది అంటావా? ఆ పెద్ద మొహం చూసి వదిలిపెడుతున్నాను, లేదంటే ముక్కలుగా ఖైమా చేసి ఉండేవాడి రాస్కెల్. నవ్వుతున్నావా? ఎవరైనా నడు దగ్గర కితకితలు పెడితే పక్కపక్క నవ్వుతారా? ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు, దీన్ని ఆసరాగా తీసుకుని తన్నిస్తావా? చచ్చినా నీ కూతురు పెళ్లి చేసుకుంటారా? ఇది మా అమ్మ బొబ్బట్ల బుల్లి మీద తొట్టు.
చెయ్యెత్తుతావా రే ఊదేస్తాను పోరా డింగిరి. ఏం జరుగుతోందా? చెబుతుంది ఎవరో తెలుసా? సిక్సర్ కొట్టి అదరగొట్టు. 3 సంవత్సరాలుగా నన్ను బౌలింగ్ లోని కూర్చోబెట్టారు కదా, 4, 6 అని నేను ఈ రోజు కొట్టబోయే షాట్లు బయట కూర్చొని సినిమా మాత్రం చూడండి. ఇందులో సందేహం ఒకటా? నీ నెత్తి మీద పనికిమాలలోడనే రాసి పెట్టుంది. అలా చేసే అరువు కాస్త ఉరిపోయింది. అరే ఒకసారి వాడికి ఫోన్ చేయడం ఎక్కడ ఉన్నాడో. రే నువ్వు ఎప్పుడు వస్తావు? రే ఇదే కదరా 10 గంటల నుంచి చెబుతున్నావు. ఇక్కడ వికెట్ పడే కొద్దీ ఆ జింజర్ గాడు దిగుతానని గోల్ చేస్తున్నాడు రా. కూల్ డ్రింక్స్ అనియా? వెరీ గుడ్. చెప్తాను పని చదువుతాను. నువ్వు బ్యాట్ తెచ్చి బయటకు వచ్చి నుంచో. అరే వచ్చాడు కదా, ఆట జరుగుతుందో లేదో, గొడవ మాత్రం తప్పకుండా జరుగుతుంది. రామావా రే బ్యాట్లు ఏంట్రా తాయిత్తు? బ్యాట్ లో బాల్ ఎక్కడ పడినా 6 వెళ్ళాలని చెప్పి గుళ్ళోకి వెళ్ళి తాయితు తీసుకొచ్చాను. వెరీ పవర్ఫుల్. ఇవ్వు. కార్డు వద్దా? అప్టమ్ కార్డు అదంతా తీసుకునేవాడికి, కొట్టేవాడికి కాదు. పోవే పో. దేవుడా ఎంత స్మెల్ వస్తుంది. అన్యా కూల్ డ్రింక్స్ అన్యా. పందులాగా వచ్చావు. కొట్టిన కొట్టికి బాంద్రా బోర్డర్ దాటి చెన్నై వెళ్తుంది. బాల్ గుచ్చి పైకి ఇలా చేసేవాడు వాడు ఈజీగా 6 కొడతాడు. నువ్వు యార్కరేరా. నాదే ఒకే ఒక బాలు. ఎన్ని బాల్ ఏమంటావు? రే మామా నువ్వు వైడ్ వేసినా కానీ వాడు కొడతాడు. వాడు ఎప్పుడు దిగాడో అప్పుడే ఓడిపోతామని డిసైడ్ అయ్యాం. వీలైతే వాడి పాయింట్ డ్యామేజ్ అరేవే. మొదట బాల్ 6 కొట్టానని ఎర్రవెక్కో. బాల్ వేసేదే నా తమ్ముడే. తర్వాత బాల్ చూడు అండరా బరస్ట్ అయితే. నోట్తో క్రికెట్ ఆడకుండా బాల్ వేయమంటరా. ఓరేడి చెప్పినట్టు చేయరా. ఇప్పుడు ఏం చేస్తానో చూడరా. పరిగెత్తి చూస్తుంటే ఇంకా నయ్యో రంగంలోకి మనం దిగలేదు. పగిలినట్టుంది. అప్పుడే చెప్పా అప్టమ్ కాన్ పెట్టుకెళ్ళరా అని. వాడు బానే ఉన్నాడు. కదా నీ తమ్ముడు చెప్పిన మాట జవదాట్లేదురా. చెప్పినట్టుగానే మిడిల్ స్టంప్ లోనే కొట్టినట్టు అన్నాడు. కంగ్రాచులేషన్స్. ఇంకొకరి చేతులు పైగా తీసుకోవాలనుకుంటున్నాడు. ముఖ్య సమాచారం, నా ప్రాణ స్నేహితుడు జింజర్ ఎక్కడున్నా స్టేజ్ పైకి వచ్చేయి. రామావా నిన్ను నేను తప్పుగా అనుకున్నాను కదరా. రేయ్ నువ్వు రామావా. థ్యాంక్ యూ మావా, థ్యాంక్ యూ. ఇవాళ నేను కప్పు తీసుకున్నానంటే దానికి కారణం నా ఫ్రెండ్ జింజర్. వీడు మాత్రం లేకపోయింటే ఈ కప్పుని నేను 3 సంవత్సరాల ముందే తీసుకుంటాను.